సార్ మినిస్టర్ గారితో ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యారా? ఓ ఏదో ఒకసారి మాట్లాడండి. మినిస్టర్ బాగున్నారా, భోంచేశారా? నేను పాత సూర్యాని కాను, ఇక మీద నా కోపమే రాదు. మీరు చెప్పినట్టు. సార్ ఆపండి సార్, మీరు ఏదో ప్రాథమిక పాఠశాల టీచర్ దగ్గర మాట్లాడినట్టు మాట్లాడుతున్నారే. మనం కలవబోయేది పాల పరిశ్రమ శాఖ మంత్రిని. పాల పరిశ్రమ అంటే? పాల పరిశ్రమ అంటే పాలును ఉత్పత్తి చేసేది. పాలంటే? పాలంటేనా? మిల్క్. మిల్క్ అంటే? మిల్క్ అంటే కూడా తెలీదా మీకు? మిల్క్ అంటే తెల్లగా ఉంటది, చందమామలాగా. చందమామ అంటే? అవ్వా, చందమామ అంటే కూడా తెలీదా? సార్ మీరు మరీ ఎటకారంగా మాట్లాడుతున్నారు. మినిస్టర్ గారు ఈ ప్రాజెక్ట్ మీద సైన్ చేశారనుకోండి, మన ఇద్దరు అమెరికా వెళ్ళి పాల బిజినెస్ పెట్టి అక్కడే సెటిల్ అయిపోవచ్చు. మినిస్టర్ గారు బయటికి వెళ్ళిపోతారు, తొందరగా రండి. ఓ, సూర్య ఇండియాలో ఉంటేనే ఇంటికి సరిగ్గా రావట్లేదు, అమెరికా వెళ్ళిపోతే సావిత్రి గతి అధోగతి అవుతుంది. వీడి పాల బిజినెస్ నెలపాలు చేయాల్సిందే. ఏంట్రా ఇంకా రాలేదు? డ్రెస్ మార్చుకుంటున్నారండి సార్. వెళ్ళి చూసుదాం పద. సార్ తను లేడీ మినిస్టర్. అయితే ఏమవుతుంది పద. సార్ ఎందుకు సార్ కంగారు పడతారు? ఆవిడ దగ్గర పాల పరిశ్రమే ఉంది. పాలు పెరుగు బాగా దట్టించి నిబ్బరంగా వస్తారు. గోమాత గోకులమాత మీకు వందనాలు. మేడం మిమ్మల్ని అందరూ బేబీ కామధేను అని పిలుస్తున్నారే, దానికి కారణం ఏంటి? నాకు 8వ ఏడు వచ్చే వరకు నేను మోకాళ్ళ మీదే పాకేదాన్నట, అందుకే అందరూ నన్ను బేబీ కామధేను అని పిలుస్తారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని దూరం నుంచి చూస్తే మోకాళ్ళ మీద నడిచొస్తున్నట్టే ఉంది. ఇప్పుడు బాగానే పెరిగారు కదా, బేబీ కట్ చేయొచ్చు కదా. ఆ, నేను పాల పరిశ్రమ శాఖ మంత్రినయ్యాక పాలకి బేబీకి ఉన్న సంబంధాన్ని అలాగే కంటిన్యూ చేశా. మీరు పాలు తీసుకోండి. ఏంటి మేడం ఇది, తాగడానికా లేక గుళ్ళోకి తీసుకెళ్లి పాలాభిషేకం చేయడానికా? మా సైజు గ్లాసులు ఏం లేవా? నో 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 నో, మా ఇంటికి అతిథులు ఎవరొచ్చినా చెంబు నిండా పాలివ్వడం మాకు అలవాటు. చెంబులు అరిగిపోయిన దగ్గర నుంచి గౌరవం తగ్గకుండా ఇలా గాజు గ్లాసుల్లో ఇస్తున్నాం. మీరు పాలు తీసుకోండి. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. మేడం మీకు ఈ భారీ ఎదుగుదల అనుకోకుండా వచ్చిందా, చిన్నప్పటి నుంచే ఉందా? నోనో, వంశపారంపర్యంగా మాది పొలిటికల్ ఫ్యామిలీయే. నేను అడిగింది ఆ ఎదుగుదల గురించి కాదు. అవును, మీ వాయిస్ చాలా బాగుంటుందని విన్నానే. అవునవును, నేను చిన్నప్పుడు చాలా బాగా పాడేదాన్ని. నా వాయిస్ విని ఓసారి మా స్కూల్ కు వచ్చిన సింగర్ చిత్ర కూడా నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పింది. ఆవిడ మాట ఏమాత్రం వృధా కాలేదు మేడం. కష్టపడి అపాయింట్మెంట్ తీసుకున్నాం సార్. ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి సార్, సీరియస్ గా మాట్లాడండి. ప్రాజెక్ట్ గురించే కదా, సీరియస్ గానే కదా. ఇప్పుడు మాట్లాడతాను చూడు. అయ్యో సార్, ఏం హలో, సార్ అది? మీరు నన్ను చూసి విజిల్ ఎందుకేస్తున్నారు? మేడం అది మీరు పాలకు సంబంధించిన మినిస్టర్ కదా, అందుకే కుక్కర్ స్టైల్లో విజిల్ వేసి మిమ్మల్ని విష్ చేస్తున్నారు మేడం. సార్ బిజినెస్ దగ్గరికి వచ్చేటప్పటికి బిచ్చగాళ్లతో కూడా ప్రాపర్ గా మాట్లాడతారు. మినిస్టర్ గారితో ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? కొంచెం డీసెంట్ గా మాట్లాడండి సార్. డీసెంటా మేడం? ఏం సార్ ఇది? మేడం మీరేం అపార్థం చేసుకోకండి. ఆయన చిన్నప్పటి నుండి ఏదైనా భారీగా తన కంట పడితే ఇంకా అన్ని మర్చిపోయి దాన్నే పదే పదే చూస్తూ ఉంటారు. అది ఆయన హాబీ మేడం. అవును, మీ హాబీస్ ఏంటి మేడం? నేను సినిమాలు చూస్తుంటాను. మరైతే పదండి నైట్ షో సినిమాకి వెళ్దాం. సారీ మేడం. సార్, ఊరుకోండి సార్, మీరు మరీ వార్ చేస్తున్నారు. మీ పరిస్థితి చూస్తా నడుము పట్టి గిల్లేలా ఉన్నారే. మంచి ఐడియా ఇచ్చావు. ఐడియానా? సార్, సార్, ఊరుకోండి సార్. సార్, వద్దు సార్. అయ్యో, నువ్వు ఆ అంటే నేను ఆ